సో నిన్న మనం ఆల్ఫా వరకు చెప్పుకున్నాము. సో ఆల్ఫా ఇక్కడ సాఫ్ట్ మ్యాట్ వరకు మనం యాడ్ చేసాము. సో నౌ నేను ఇక్కడ కీ లైట్తో కూడా హార్డ్ మ్యాట్ని జనరేట్ చేయొచ్చు. సో చెప్పాలంటే చాలామంది మనకి హార్డ్ మ్యాట్ అనేది ప్రైమేట్లోనే వస్తుంది అనుకుంటారు. ప్రైమేట్లో హార్డ్ మ్యాట్ వస్తుంది, కీ లైట్లో హార్డ్ మ్యాట్, అదేవిధంగా సాఫ్ట్ మ్యాట్ కూడా వస్తుంది అనమాట. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసి సో దీన్ని క్లిక్ అండ్ డ్రాగ్ ఇట్, దట్స్ ఇట్. ఓకే, సో మనకు కొంచెం కీ అయితే అవుతుంది. సో దీని గురించి మనం ఇక్కడ స్క్రీన్ గెయిన్ని ఇంపోర్ట్ చేసిన, ఓకే, దాన్ని హైడ్ చేసిన, లేదంటే ఇక్కడ స్క్రీన్ మ్యాట్లో క్లిప్ బ్లాక్ అని ఉంటుంది, దాని కొంచెం ముందుకు పంపించిన ఆటోమేటిక్గా మనకి ప్యూర్ బ్లాక్ అవుతుంది అనమాట. బ్లాక్ అవ్వాల్సిన చోట ప్యూర్ బ్లాక్ అవుతుంది. మాకు వైట్ అవ్వాలి కదా, వైట్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి, క్లిప్ వైట్ అని ఉంటుంది. ఆ క్లిప్ వైట్ని మీరు జస్ట్ బ్యాక్ రివర్స్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు అది హార్డ్ మ్యాట్ అవుతుంది అనమాట. చూసారా, అది కూడా. సో ఇక్కడ ఫోకస్ చేయాలని చెప్పి ఇంకా వెనక్కి రావద్దు. ఓకే, ఒక చోట ఎక్కడో ఒక చోట అయింది అనుకోండి, అక్కడ వదిలేయండి. వేరే దానికోసం సెపరేట్గా మీరు డీల్ చేద్దాం. అంతా ఒకేసారి రావడం అనేది జరగదు. ఓకే, సో ఇక్కడ దాకా ఇట్స్ ఫైన్. సో మనకు కొంచెం ఎడ్జెస్ ఏమైనా షార్ప్గా అనిపించినాయి అనుకోండి, సో లిటిల్ బిట్ యాడ్ సాఫ్ట్నెస్, స్క్రీన్ సాఫ్ట్నెస్, ఎడ్జ్లో మనకి కొద్దిగా సాఫ్ట్నెస్ యాడ్ అవుతుంది. అది కూడా చూసారా, దట్స్ ఇట్. సో మనం హార్డ్ మ్యాట్ ఎప్పుడు కూడా ఓవర్లాప్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, ఓవర్లాప్ లైక్ దిస్. ఓకే, సో ఇంతకుముందు ఇలా ఉంది, ఇంతకుముందు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా వచ్చింది. సో చాలా వరకు ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయింది. బట్ నౌ ఇక్కడ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవ్వలేదు. సో దానికోసం మళ్ళీ ఎడిషనల్ కీ తీసుకుంటాం, సెకండరీ కీ తీసుకుంటాం. మళ్ళీ కీ తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గానే ఇది సింగిల్ ఫ్రేమే కాబట్టి, అంటే మూమెంట్ ఏ ఉండదు కాబట్టి స్లైడ్గా మీరు ఒక్క నిమిషం వస్తున్నాను అండి. ఓకే, ఇది మోస్ట్లీ ఇది మామూలుగా మనకి ఇక్కడ విషయం చెప్పండి, ఇక్కడ మనం కీ చేయాలా చేయకూడదా? చేయకూడదా? ఎందుకు చేయకూడదు? మరి ఇక్కడ కూడా గ్లాస్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా గ్లాస్ ఉంటుంది కదమ్మా, ఇక్కడ కూడా గ్లాసే ఉంది, ఇక్కడ కూడా గ్లాసే ఉంది. చెప్పండి, ఎనిబడి? సంతోష్, అభివర్మ, వాసు, జితేంద్ర, మహేష్ బాబు, ఇక్కడ మనం కీ చేయాలా చేయకూడదా? చెయ్యాలి, కీ చెయ్యాలి. ఎందుకంటే మనకి ఇక్కడ మనం రీప్లేస్ చేస్తాం ఫుటేజ్, సేమ్ సినారియో ఇక్కడ కూడా మనకి రీప్లేస్ అవ్వాలి, బికాస్ ఆఫ్ గ్లాస్ కదా, గ్లాస్ నుంచి అవతల ఇన్ఫర్మేషన్ కనపడాలి కదా. సో దట్స్ ఎ రీజన్ మనకి వెరీ గుడ్, హాఫ్ కీ చేయాలన్నమాట. పూర్తిగా తీసేయకూడదు, ఇలాగ మనం పూర్తిగా తీసేయకూడదు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనకి హాఫ్ కీ చేయాలి. హాఫ్ కీ అంటే ఏంటి? సెమీ ట్రాన్స్పరెన్సీ అంటాం. ఓకే, ట్రాన్స్పరెన్సీ అంటాం. అంటే ఎలా ఉండాలంటే, సో అలాంటి చోట లైక్ దిస్, కాన్స్టెంట్ తీసుకోండి, ఒకటి కాన్స్టెంట్ తీసుకుని ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ని పిక్ చేసుకోండి లైక్ దిస్. ఓకే, ఎప్పుడైనా సరే మనం కాన్స్టెంట్ తీసుకుంటే ఆల్ఫా షుడ్ బి 1, ఛానల్ షుడ్ బి RGBA, ఖచ్చితంగా ఉండాలి ఈ రెండు. ఓకే, ఇక్కడ మీరు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ పిక్ చేసుకోండి. పిక్ చేసుకున్న తర్వాత IBK గిజ్మో తీసుకోవాలి. ఈ సినారియోలో C అంటే కాన్స్టెంట్, ఈ సినారియోలో C అంటే క్లీన్ ప్లేట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, C అంటే కాన్స్టెంట్, FG అంటే ఫోర్గ్రౌండ్. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో వచ్చిన తర్వాత దీన్ని లిటిల్ బిట్ ట్వీట్ లైక్ దిస్. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ బెటర్గా రాలేదు, బట్ డోంట్ వరీ, దీన్ని కూడా ఒకసారి ట్వీట్ చేయడానికి ట్రై చేయండి. మనకి లైక్ దిస్ ఇలా రావాలి. అర్థమవుతుందా? దిస్ ఈజ్ కాల్డ్ సెమీ ట్రాన్స్పరెన్సీ. ఇలా ఉండాలన్నమాట. అర్థమవుతుందా? దీన్ని ఇక్కడ వేయండి, ఎక్కడ? దీనిపైన వేయండి, దీనిపైన వేయండి. కవర్ అయిందా? దెన్ లైక్ దిస్. సో పూర్తిగా పోకూడదు అన్నమాట, ఇక్కడ మనకి పూర్తిగా పోకూడదు, సెమీ ట్రాన్స్పరెంట్గానే ఉండాలి. సో అవసరమైతే మనం కూడా అడ్జస్ట్ చేసుకోండి. సో ఎంతవరకు మనకి కనుక లైక్ దిస్, ఇంతవరకు చాలు, ఎక్కువ అవసరం. సో ఇక్కడ మనకి ఖరాబ్ అయింది, డోంట్ వరీ, దీన్ని మళ్ళీ మనం కీ చేసుకుందాం. యాడ్ వన్ మోర్ కీ లైట్ హియర్. వచ్చేస్తాను 5 నిమిషాలు. లైక్ దిస్ వచ్చింది కదా. స్లైట్లీ యాడ్ స్క్రీన్ గెయిన్, దట్స్ ఇట్. సో వాట్ ఎవర్ యూ రిసీవ్డ్ ది ఇన్ఫర్మేషన్,
మనం కీ మిక్స్ చేస్తాం. కీ మిక్స్ తెలుసు కదా అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీబడి? లైక్ దిస్. సో ఒక్కసారి మనం ఫిక్స్ అవ్వాలి, ఇది 100% కరెక్టా రాంగ్ అని పక్కన పెట్టి ఎవరు జడ్జ్ చేయలేరు. ఆల్ఫాని చూసి ఆల్ఫా పర్ఫెక్ట్ వచ్చింది ఎవరు జడ్జ్ చేయలేడు. బ్యాక్గ్రౌండ్ చూసి సింక్ అయినప్పుడే చేస్తాడు అనమాట. ఓకే, దిస్ ఈజ్ మనం ఒక సర్టెన్ ఆల్ఫాని జనరేట్ చేసాం, అంటే ఒక ఆల్ఫాని జనరేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ చూసారా మనకి ఇక్కడ సెమీ ట్రాన్స్పరెన్స్ కనబడుతుంది బికాస్ ఆఫ్ కొంచెం బ్యాక్ రండి. సో ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ రాకూడదు, ఫీల్ రాకూడదు. సో ఇలాగా బ్లర్ యాడ్ చేసుకోండి. సో ఓవరాల్గా మనకి ఇది మిస్ అవుతుంది కదా, ఇక్కడ ఏమో ప్యూర్ బ్లాక్ ఉంది, ఇక్కడ ఏమో సెమీ ట్రాన్స్పరెన్స్ ఉంది. డోంట్ వరీ, యాడ్ వన్ మోర్ గ్రేడ్ నోడ్, ఓవరాల్లీ ఆల్ఫా, వైట్ క్లాంప్, జస్ట్ గామా డౌన్ డౌన్ డౌన్, దట్స్ ఇట్. అంతకుమించి ఏం చేయాల్సిన అవసరం లేదు. సో రిమైనింగ్ విల్ సీ. సో ఒకసారి మనకి ఇలా ఆల్ఫా అయిపోయింది అనిపించుకున్న తర్వాత పుట్ వన్ షఫిల్ నోడ్. వై? ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్ఫా ఛానల్ ఉంది, రెడ్ ఛానల్ ఉంది, గ్రీన్ ఛానల్ ఉంది, బ్లూ ఛానల్ ఉంది. మనకి ఏ ఛానల్ వద్దు, మనకి ఏ ఛానల్ కావాలి ఫైనల్గా ఈ పైప్ లైన్లో? ఆల్ఫా ఛానల్ మాత్రమే కావాలి. సో దెన్ డబల్ క్లిక్ హియర్, రెడ్ ఛానల్ని ఆల్ఫా పెట్టే, గ్రీన్ ఛానల్ని ఆల్ఫా పెట్టే, బ్లూ ఛానల్ని ఆల్ఫా పెట్టే. ఇక్కడ నువ్వు ఇప్పుడు ఏ ఛానల్ చూసినా, ఇక్కడ నువ్వు రెడ్ ఛానల్ చూసినా, గ్రీన్ ఛానల్ చూసినా, బ్లూ ఛానల్ చూసినా, ఆల్ఫా ఛానల్ చూసినా, ఆర్జీబీ అన్ని చూసినా నీకు ఆల్ఫా ఛానలే ఉంటుంది. దట్స్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఇన్ని అవసరం లేదు, మనకి రెడ్ గ్రీన్ బ్లూ ఇన్ని అవసరం లేదు, ఓన్లీ మనకి ఆల్ఫా ఛానల్ సరిపోద్ది. జస్ట్ రిమూవ్ యాడ్ చేసుకుని రిమూవ్ ఆల్, మొత్తం పోయింది. రిమూవ్ ఏం తీసేయాలి? ఆర్జీబీ తీసేయాలి. ఆర్జీబీ తీసేసేయాలి. ఇంకేముంది? ఆల్ఫా ఉంటుంది. అది రెడ్ ఉండదు, గ్రీన్ ఉండదు, బ్లూ ఉండదు, ఓన్లీ ఆల్ఫా ఉంటుంది. ఇది ప్రాపర్ అనమాట. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎంత కీయింగ్ అయినా చేయండి, దీనిపైనే చేయాలి. ఎంత కీ చేసినా దీనిపైనే చేయాలి, దీని కింద రాకూడదు. ఒకసారి షఫిల్ నోడ్, రిమూవ్ నోడ్ వేసిన తర్వాత మీరు దీని కిందకి రాకూడదు. గాట్ ఇట్? అర్థమవుతుందా? నా వాయిస్ మీకు కనపడుతుందా? సో షఫిల్ నోడ్ వేసిన తర్వాత దీనిపైనే చేయాలి తప్ప కిందకి రాకూడదు. ఓకే, ఇదంతా కూడా ఆల్ఫా. సో నౌ దీన్ని మళ్ళీ మనం పక్కన పెడతాం. ఇది సెకండరీ అనమాట. ఇదేంటి? ఇదంతా ఆల్ఫా అనమాట. ఇదేంటి మధ్యలోది? డీస్పిల్. తర్వాత వచ్చేది బ్యాక్గ్రౌండ్. ఈరోజు డీస్పిల్ గురించి కొంచెం చూసుకుందాం. ఓకే, జస్ట్ బేసిక్ డీస్పిల్ గురించి చెప్తాను. సో ఇలా ఉంది కదా, ఇది ఇన్పుట్. ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ ఆల్ఫా అనేది గ్రెయిన్స్ లేనటువంటి ఇన్పుట్తోనే మనం వర్క్ చేయాలి. ఈ డీస్పిల్లో గ్రెయిన్స్ ఉన్నటువంటి ఇన్పుట్తో వర్క్ చేయాలి. సింపుల్. ఎలా చేస్తాం? ఆల్ఫా ఇదిగో, ఇన్పుట్ ఇదిగో, ఏం చేస్తాం? కట్ చేస్తాం. ఎలా కట్ చేస్తాం తెలుసు కదా? కే అంటే కాపీ, ఏ అంటే ఆల్వేస్ ఆల్ఫా, బి అంటే ఇన్పుట్. అయిపోయింది. సో ఇలా వేసుకోవడం మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు మన ఆల్ఫా కట్టుకుందో లేదా. ఎమ్మ కొట్టారంటే చూపిస్తుంది. ఇక్కడ మనం ప్రీమల్ట్ వేసారనుకోండి, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఎలా కట్ అయింది? దేని బేస్ చేసుకుని కట్ అయింది? వెరీ గుడ్, ఆల్ఫాన్ బేస్ చేసుకుని కట్ అయింది. వైట్ మాత్రమే వాల్యూ, జీరో అనేది నథింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మనం ఏం చేయాలి? జస్ట్ ప్రస్తుతానికి మనం కాన్స్టెంట్ పెట్టుకుంటున్నాం. కాన్స్టెంట్లో వాల్యూ 0.17. దిస్ ఈస్ ద గ్రే వాల్యూ. 0.17 అనేది గ్రే వాల్యూ. మీరు చేసుకుని బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటున్నాం. దిస్ ఈస్ ద బేసిక్ కాంప్ ఫ్లో. అర్థమవుతుందా? ఇలా ప్లే చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని చూసుకుని మీరు ఇక్కడ మనకి ఎడ్జ్లో మనకి స్పిల్ వచ్చింది, ఈ స్పిల్లు అవి తీసేయాలన్నమాట. ఇక్కడ మనకి మ్యాక్సిమం స్పిల్ వచ్చింది కదా, ఈ స్పిల్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏది ఉంటే అదే వస్తుంది. ఇక స్పిల్ తీసేయాలంటే ఏం చేయాలి? డిస్పిల్ నాయిడ్స్, డిస్పిల్ మ్యాట్నెస్ నోడేస్తే పోలేదు. ఎందుకు పోలేదు? గ్రీన్ ఉంది, ఇదేం కలరు? బ్లూ కలర్ కదా, బ్లూ యాడ్ చేశాను. బ్లూ ఇక్కడ దరిద్రం ఏంటంటే గ్రీన్ మ్యాట్ని రిమూవ్ చేసినప్పుడు గ్రీన్ మ్యాట్ పోతుంది, బ్లూ మ్యాట్ని రిమూవ్ చేసినప్పుడు గ్రీన్ మ్యాట్లోకి వెళ్తుంది. అది మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. డిస్పిల్ మ్యాట్నెస్ మళ్ళీ చేసుకున్నప్పుడు పోద్ది అనమాట. అర్థమైందా? ఇదిగోండి, చూసారా ఈ విషయం ఇంత ముందు చూడండి. ఇక్కడ
బ్లూ ఉంది, బ్లూ పోయింది. దీన్ని కోర్ డిస్పిల్ అంటారు. దీన్ని ఎడ్జ్ డిస్పిల్ రేపు చెప్తాను, ఓకేనా. సో డోంట్ వరీ. సో ప్రస్తుతానికి నాకు చాలా తక్కువ మంది అవుట్పుట్ ఇస్తున్నారు, చాలా తక్కువ మంది అవుట్పుట్ ఇస్తున్నారు. సో దయచేసి అందరూ నాకు చేసి పట్టండి, ఓకే. కీ నీట్గా చేయండి, స్పిల్ తీయండి, బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయండి, దట్స్ ఇట్. అంతకుమించి ఏమొద్దు. దిస్ ఈస్ ద కోర్ డిస్పిల్. ఇంకా మనం ఎడ్జ్ డీటెయిల్స్ తీసుకురావాలి, ఎడ్జ్ డీటెయిల్ వర్క్ తీసుకురావాలి. సో ఇక్కడ ఇంకా మనకి నాట్ అప్ టు మార్క్, ఇక్కడ దాకా డీటెయిల్ ఉంది. అవుట్పుట్లో మనకి ఆల్మోస్ట్ ఉందిలేండి, ప్రాబ్లమ్ కొన్ని పిక్సెల్స్ మిస్ అయ్యాయి, బట్ నో వరీస్, ప్రస్తుతానికి నో వరీస్. చూడండి సార్, ఈ డీటెయిల్స్ మిస్ అయ్యాయి, ఇక్కడ కనపడుతున్నాయి హెయిర్, అవి లేవన్నమాట. ఏంటి ఈ చిన్న కూడా చూస్తారా? ఖచ్చితంగా చూస్తారు, ఆడున్నదే అందుకు. అర్థమవుతుందా? ఇక్కడ ఇంకా కొంచెం ఈ డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, చూసారు. ఇక్కడ స్మూత్గా ఉంది, ఇక్కడ హార్ష్గా ఉంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? వెరీ గుడ్. ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ ఆల్ఫాలో వర్క్ చేయాలి మనం. ఆల్ఫాలో ప్రాబ్లం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్ఫాలో ఎగ్జిబర్ చేశాను అనుకోండి, ప్రస్తుతం ఓవర్గా చేస్తున్నాను. చూసారా ఎఫెక్ట్ అవుతుందా? సో నేను ఇక్కడ 11 ఇచ్చాను, చూసారా సెట్టా మొత్తం అప్లై అవుతుంది. మనకు కావాల్సిన అప్లై అవ్వాలంటే రోడ్ వేసుకుంటాం. సో అందుకే మనం చేసిన అటువంటి కీయింగ్ అనేది పర్ఫెక్ట్ అని అనుకోకూడదు, ఓకే. ఆల్ఫా అనేది పర్ఫెక్ట్ అనుకోకూడదు. ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతుంది? ఆల్ఫా బ్యాక్గ్రౌండ్తో యాడ్ చేసినప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో స్టిల్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంకా మనకి ఈ మోషన్ బర్ మిస్ అవుతుంది అనమాట. ఈ మోషన్ బర్ తీసుకురావడం చెప్తాను, సెకండరీ, డోంట్ వరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సింపుల్, కొంచెం తక్కువ చిన్న పని ఉండే దానికి మూవ్ అవుతాను. సో చూసారు ఇక్కడ ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, అవి మనం తీసుకోవడం ధర పొద్దున, డోంట్ వరీ. కీ చేయండి, స్పిల్ తీయండి, బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి? కాన్స్టెంట్ చేసుకోవాలి. కాన్స్టెంట్తో మనం మ్యాక్సిమం బ్లెండ్ చేస్తే మ్యాక్సిమం బ్లెండ్ అయిపోద్ది షార్ట్ అనమాట, ఏ బ్యాక్గ్రౌండ్తో అయినా సరే. ఇక్కడ చూడండి, ఇక్కడ హార్డ్ మ్యాట్ ఇక్కడతో ఉంది, ఇది హార్డ్ మ్యాట్, ఇది సాఫ్ట్ మ్యాట్, ఇది హార్డ్ మ్యాట్. మనకు అవుట్పుట్లో హార్డ్ మ్యాట్ ఇక్కడ దాకా వచ్చేసింది. సో ఇక్కడ ఆల్ఫాని కిల్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? మనం చేసేది ఏంటంటే ఒక బేసిక్ కీ చేసుకున్న తర్వాతే మనం బ్యాక్గ్రౌండ్ బ్లెండ్ చేయడానికి వెళ్తాం. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటూ ఫోర్గ్రౌండ్ మనం చూసుకున్నట్లయితే అప్పుడు మనకు బొక్కల నుండి కనబడతాయి. అర్థమవుతుందా? జితేంద్ర క్లియర్? వాసు, రాఘవ, సో నాకు ఈ షార్ట్ని బ్యాక్గ్రౌండ్ పెట్టి చూపించండి, ఓకే. జస్ట్ స్పిల్ తీను, ఓవరాల్ డిస్పిల్ తీయించి సరిపోతుంది. 0.17 అమ్మా, 0.17, దట్స్ ఇట్, ఓకేనా. ఇది మీకు నో ప్రాబ్లం. రేపు మార్నింగ్ 9 o'clock క్లాస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇది బేసిక్ క్లాస్ కాబట్టి అప్లోడ్ చేస్తాను, ఓకేనా.